జరపడం జరుగుతూ ఉన్నది. ఈరోజు బెజ్జంకి మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జగజీవన్ రామ్ గారి జయంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. దాంతోపాటు వారి ఆశయాల కోసం మన అందరం కూడా పాటుపడాల్సిన అవసరం కూడా ఉన్నది. బాబు జగజీవన్ రామ్ గారు మొట్టమొదటిసారిగా తన స్కూల్లో ఉన్నప్పుడే తను అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. అతను ఉన్నప్పుడే స్కూల్లోనే అక్కడ ఉన్నటువంటి హిందూ, ముస్లిం మరియు అంటరాని వారికి వ్యతిరేకంగా వేరు కుండలు పెడితే ఈ పద్ధతి మంచి పద్ధతి కాదని చెప్పేసి ఆ రోజే కుండలు బలకొట్టి ఆ అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహనీయుడు బాబు జగజీవన్ రామ్ గారు. అట్లాగే తన తండ్రి తను చేసినటువంటి ఉద్యోగంలో కూడా ఈ కుల వివక్షకు గురవుతున్నానని చెప్పేసి ఉద్యోగానికి రాజీనామా చేసి తను వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడే ఆ సమయంలోనే ఉన్నతమైనటువంటి చదువు మా యొక్క పిల్లలకు చదివించాలనే ఉద్దేశంతో ఆ రోజు బాబు జగజీవన్ రామ్ గారిని గొప్పగా చదివించడం జరిగింది. అట్లాగే వారిని చిన్నప్పటి నుంచే సామాజిక స్పృహలో కూడా వారి తండ్రి గారు ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఆ స్ఫూర్తితోటి ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారు ఆ రోజు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా 1930లో ఆ తర్వాత కూడా జరిగినటువంటి స్వాతంత్ర ఉద్యమంలో కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. తదనంతరం అతను స్వతంత్రం వచ్చినాక కేబినెట్ మినిస్టర్గా కార్మిక శాఖలో పనిచేసినప్పటికీ కార్మికుల పక్షాన నిలబడ్డటువంటి వ్యక్తి. అట్లాగే తను విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విమానయాన శాఖలో పేద మధ్యతరగతి పిల్లలు ఎక్కాలంటే ఇది ప్రైవేట్ చేతుల్లో ఉంటే మా పేద మధ్యతరగతి పిల్లలు మా ప్రజలు ఈ విమానంలో ప్రయాణించలేరని చెప్పేసి ఆ రోజు విమానయాన శాఖను జాతీయం చేసి ప్రభుత్వానికి అంకితం చేసి ప్రజల పక్షాన ఆలోచించినటువంటి గొప్ప వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. అట్లాగే అనేక సామాజిక ఉద్యమాలకు అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా మనం కూడా ఆ బాటలో నడిచి సామాజిక న్యాయం కోసం మన అందరం కూడా పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.